ప్రభునామం అందరికీ వందనాలండి. ఈరోజు మనము ధ్యానం చేసుకునే టాపిక్ మనోవ్యాధిని జయించిన స్త్రీలు. మనోవ్యాధి, డిప్రెషన్. డిప్రెషన్ అన్నది ఇవాళ రేపు రోజుల్లో మనం చూస్తే సర్వసాధారణం అయిపోయింది. అంటే కేవలం కష్టాలు, అతి భయంకరమైన కష్టాల్లో ఉన్న వాళ్ళకే డిప్రెషన్లో ఉంటారు అని అనుకోవడానికి లేదు. చాలా ఎక్కువగా వింటున్నాం మనం ఈ మధ్య. డిప్రెషన్ ఆడ కానీ మగ కానీ వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో మనం ఈవెన్ పిల్లల మధ్యలో కూడా ఈ డిప్రెషన్ ఉంది అన్నట్టుగా వింటున్నాం. ఎందుకు ఉంటుంది డిప్రెషన్ అన్నది, ఎవరికి ఉంటుంది అన్నది ఆలోచిస్తే మనం బైబిల్ ప్రకారంగా ఒక ముగ్గురు స్త్రీల జీవితాలని పరిశీలిస్తూ డిప్రెషన్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, వాళ్ళ మానసిక స్థితి ఏంటి అన్నది ఆలోచించుకుంటూ దానికి ఏమన్నా బైబిల్ ఏమన్నా పరిష్కార మార్గం చూపించిందా అన్న దాని మీద ధ్యానం చేద్దాం. ముందుగా అంటే ఈ టాపిక్ని, మనోవ్యాధి కానీ డిప్రెషన్ని కానీ ఆలోచించుకుంటూ మనం ఒక వచనాన్ని చూద్దాము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 13వ వచనము. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోను. ఎవరైతే ఆనందంగా ఉంటారో వాళ్ళ ముఖంలోనే తెలిసిపోతుంది ఎంత ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ముఖం చాలా తేటగా ఉంటుంది. కానీ ఎవరైతే మనోదుఃఖం వల్ల ఉంటుందో వాళ్ళ ఆత్మ నలిగిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నా కానీ అంటే సంతోషం ఉండదు కాబట్టి ముఖంలో ఎలాగూ ఉండదు, వాళ్ళ ఆత్మ కూడా దినదినము నలిగిపోతున్నట్టుగా చూస్తాం. ఒక సందర్భాన్ని పురస్కరించుకొని అసలు మనోవ్యాధి, మనోదుఃఖము ఎవరి జీవితాల్లో ఉంటుంది అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఇద్దరు అక్క చెల్లెళ్ళ గురించి డిస్కస్ చేద్దాం. ఆదికాండము 29వ అధ్యాయంలో చూసుకుంటే మనకి ఇక్కడ యాకోబు తన తండ్రి దగ్గర నుంచి తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకున్న తర్వాత అన్న దగ్గర నుంచి పారిపోయి తన మేనమామ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉంటున్నప్పుడు మేనమామ కుమార్తె రాహేలుని ఇష్టపడతాడు. రాహేలుని ఇష్టపడి మేనమామ దగ్గర వర్క్ చేయడానికి ఒప్పుకొని 7 ఏళ్ళు వర్క్ చేస్తాను అని చెప్పిన తర్వాత మేనమామ రాహేలుని ఇచ్చి పెళ్లి చేయకుండా ఆయన పెద్ద కుమార్తె లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. సో ఇద్దరు అక్క చెల్లెలు మనం ఇక్కడ చూస్తే లేయా అండ్ రాహేలు. లేయా రాహేలుని బట్టి మనం వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది, వాళ్ళు డిప్రెషన్కి గురయ్యారా, వాళ్ళ జీవితాల్లో మనోవ్యాధి ఉండిందా అంటే మనము చాలాసార్లు మనం అనుకుంటాము లేయా జీవితం చాలా దుఃఖభరితంగా ఉంది అని. దుఃఖభరితమే, దాంట్లో ఏం తిరుగులేదు. కానీ రాహేలు జీవితంలో కూడా ఏం జరిగింది అన్నది ఒకసారి ఇద్దరి జీవితాలని కంపారిటివ్ నోట్లో మనము వచనం తర్వాత ఒక్కో వచనం చూసుకుంటాం. ముందుకు వర్స్ బై వర్స్ మనము ధ్యానం చేసుకుంటాం, ముందుకు వెళ్దాం. ముందుగా మనము ఆదికాండం 29వ అధ్యాయము 17 నుంచి చూద్దాం. ఆదికాండం 29:17. లేయా జబ్బు కండ్లు గలది, రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఒకటే వచనంలో ఇద్దరు అక్క చెల్లెల గురించిన ప్రస్తావన ఉంది. ఆ వచనంలోనే ముందుగా అక్క గురించి మాట్లాడుతూ లేయా జబ్బు కండ్లు గలది. తనకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, కళ్ళు సరిగ్గా లేవు, అదొకటి. తన చెల్లెల గురించిన ప్రస్తావన ఇంకొక వచనంలో చెప్పుంటే బాగుండేదేమో, కానీ అక్కడే వెను వెంటనే రాహేలు రూపవతియు సుందరియునై ఉండెను. ఒక కుటుంబంలో ఇద్దరు అక్క చెల్లెలు, అన్నదమ్ములు, ఒక కుటుంబంలో ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య ఇలాంటి పోలికలు వచ్చినప్పుడు చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలో ఒక విధమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపిస్తూ ఆత్మన్యూన్యత భావం అంటారు కదా, అది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనుషులకు ఎలా ఉంటుంది, ఏదో ఒకటి తేలిగ్గా మాట్లాడేస్తారు. అయ్యో అక్క చూడు ఇలా ఉంది, చెల్లెలు చూడు రూపవతి అని.
అంటే కొన్నిసార్లు కుటుంబంలో ఇంకో విధంగా ఒకళ్ళు పొడుగ్గుంటారు, ఒకళ్ళు పొట్టిగుంటారు, ఒకళ్ళు లావుగుంటారు, ఒకళ్ళు సన్నగుంటారు, ఒకళ్ళు తెల్లగుంటారు, ఒకళ్ళు నల్లగుంటారు. అంటే ఏదో ఒకటి ఉంటుంది. కానీ ఎవరు ఎలా ఉన్నప్పటికి కూడా ప్రతి ఒక్కరూ దేవుని చేత సృజించబడిన వాళ్ళు, దేవుని సృష్టి. కానీ మనుషులకి ఆలోచన కానీ మాట అనడం కానీ చాలా తేలిగ్గా మాట్లాడేస్తారు. ఇదేంటి తిని ఇలా ఉంది, ఇదేంటి ఈయన ఇలా ఉన్నాడు, అబ్బాయి ఏంటి అంత సన్నగా ఉన్నాడు, ఈ అబ్బాయి ఏంటి అంత లావుగున్నాడు, పెద్దోడు మంచోడు, చిన్నోడు చెడ్డోడు, ఏదో ఒకటి అనేస్తారు. అనడం అయితే తేలిక. కానీ ఆ ప్రాసెస్లో ఆ మాటలు వింటూ దాని నుంచి పాస్ అవుతున్న వాళ్ళకి చాలా మనోవ్యాధి అని మనోవేదన కలిగిస్తూ ఉంటుంది. వాళ్ళు బయటికి నవ్వినా బయటికి చెప్పుకోకపోయినా కానీ ఒక విధమైన దుఃఖం ఉంటుంది, ఒక విధమైన బాధ ఉంటుంది. అలా జరుగుతున్న సందర్భంలో ఇక్కడ యాకోబు మేనమామ ఇంటికి వచ్చి ఉన్నప్పుడు చెల్లెల్ని ప్రేమిస్తాడు. ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ లాబాను ఆయన మామ మోసము చేసి రాహేలుని వివాహం చేస్తాను, రాహేలుని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పినప్పటికీ కూడా లేయానిచ్చి వివాహం చేసేస్తాడు. చేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ యాకోబు చూసుకున్నప్పుడు తను మోసపోయానని గమనిస్తాడు. గమనించి నేను నీ కోసము అంటే ఇంతవరకు చేసింది, నువ్వు నాకు రాహేలుని ఇచ్చి వివాహం చేస్తావని అనుకుంటే నువ్వేంటి లేయాన్ని ఇచ్చి చేసావంటే, మా ఫ్యామిలీలో పెద్ద అమ్మాయి ఉండగా చిన్నమ్మాయికి పెళ్లి చేయము, సరే చిన్నమ్మాయిని కూడా ఇచ్చి చేస్తాము, ఇంకొంతకాలం వర్క్ చేయమని అలాగా ఇంకొక 7 ఏళ్ళు కూడా చేయడానికి ఒప్పుకుంటాడు. అలాగా తర్వాత సేమ్ యాకోబుకే ఇచ్చి రాహేలును యాకోబుకి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. యాకోబుకి మామూలుగానే లేయా అంటే లేయానేమీ ప్రేమించలేదు, రాహేలును ప్రేమించాడు. ఆ దృష్టిలో మనం ఆలోచించుకుంటే డెఫినెట్గా యాకోబు దృష్టి రాహేలు మీద ఉన్నంతగా లేయా మీద అయితే ఉండదు. తను చిన్నప్పటి నుంచి కూడా ఒక కంపారిజన్ ఈ వచనంలో కూడా ఒకళ్ళ వెంబడి ఒకళ్ళ గురించి వర్ణన చెప్తున్నప్పుడు ఒక ఆమెకి జబ్బు కండ్లు, ఒక ఆమె రూపవతి సుందరిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా ఉన్నప్పుడు తను జీవితాంతం కూడా ఒక కంపారిజన్లోనే ఉండుంటుంది. తండ్రి మోసం చేసిన తర్వాత వివాహం జరిగినప్పటికీ కూడా భర్త ప్రేమని నోచుకొని దాని కింద కనిపిస్తుంది మనకి. అలా ఉన్నప్పుడు తన జీవితంలో తన బాధ, తన వేదన, తన డిప్రెషన్ ఏ స్థాయిలో ఉంటుందో మనం ఆలోచించవచ్చు. ఇక్కడ చిన్నప్పటి నుంచి అందగత్తె కింద, రూపవతి కింద ఉన్న రాహేలు తనని యుక్త వయసులో ఉన్నప్పుడు యాకోబు ప్రేమించడము, కోరుకొని వివాహం చేసుకోవడం, తన కొరకు 14 ఏళ్ళు పని చేయడానికి ఒప్పుకున్నాడంటే ఆ ప్రేమ యొక్క స్థాయి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. అంత ప్రేమించే భర్త వచ్చాడు, తన జీవితం అంతా బాగుంది కాబట్టి తనకి ఏ బాధ ఉండకపోవచ్చు అని జనరల్గా మనం అయితే అలా ఆలోచిస్తాం. ఇప్పుడు మనం కిందకు వచ్చి 29వ అధ్యాయంలో కిందకు వచ్చి 31 చూద్దాం. లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. ఇప్పుడు ఇంతవరకు అప్పర్ హ్యాండ్ ఎవరిది, పై చేయి రాహేలుకు ఉన్నట్టుగా మనం చూస్తాం. అందగత్తె భర్త ప్రేమను పొందుకున్న ఆమె కింద చూస్తాము. లేయా కొంచెము తనకి ఏదో ఫిజికల్గా ఒక ప్రాబ్లం ఉన్నట్టు, భర్త పెళ్లి చేసిన తండ్రి మోసం చేసి పెళ్లి చేసినప్పుడు భర్త తన్నేం ప్రేమించినట్టుగా మనకి కనిపిస్తుంది. సడన్గా ఇప్పుడు ఏమైంది, లేయా ద్వేషింపబడడం చూసి యెహోవా ఇలాగా ఎవరైతే దిగులులో దీనస్థితిలో ఉంటారో ప్రపంచం వారిని పట్టించుకోకపోయినా దేవుడు మాత్రం తప్పకుండా వారిని పట్టించుకుంటారు. ఈ సందర్భంలో మనం చూస్తే లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి, దేవుడే చూశారు, యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఇప్పుడు ఈమె బిడ్డలు కనేలాగా ఉంది. మరి రాహేలుకు కూడా ఏమన్నా జరిగిందంటే రాహేలు గొడ్రాలై ఉండెను. ఇప్పుడు టేబుల్స్ అప్ సైడ్ డౌన్ అంటాం కదా, ఇప్పుడు అంతవరకు కింద స్థాయిలో ఉన్నప్పుడు కిందగా ఉన్న లేయా ఈ పరిణామంతో తన చేయి పైకి వచ్చేసినట్టుగా చూస్తాం.
తను బిడ్డలు కనేదానిలాగా ఉంది, రాహేలు మాత్రం గొడ్రాలై ఉంది. ఆనాటి పరిస్థితుల్లో ఇప్పటికి కూడా మనం అనొచ్చు, ఎవరైతే బిడ్డల్ని కంటారో వాళ్ళ జీవితం చాలా ధన్యకరంగా భావిస్తారు. బిడ్డలు కనేవాళ్ళు అంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్లేవారు కాబట్టి వారికి అందరి నుంచి ఎంతో ప్రశంసలు మన్ననలు దొరుకుతాయి. ఎవరికైతే బిడ్డలు కలగలేదో వాళ్ళని లోకులు చాలా మాటలు కూడా అంటూ ఉంటారు. గొడ్రాళ్ళు అంటారు, సూటిపోటి మాటలు అంటారు. ఇవన్నిట్లో తను ఎంతో అంటే అప్పర్ హ్యాండ్ ఉన్నది, పై చేయి కింద ఉన్నది, జీవితం అంతా తను కోరుకున్నట్టుగా జరుగుతున్న వ్యక్తికి సడన్గా తను గొడ్రాలు అయిపోయినట్టుగా చూస్తాం. ఈ 32 నుంచి ఈ అధ్యాయము ఎండ్ 35 వరకు కూడా మనము అనేక మార్లు లేయా తనకి బిడ్డలు అంటే కొడుకులు పుడుతున్నట్టు చూస్తాము. ప్రతిసారి కుమారుడు పుట్టినప్పుడు దేవుడు తన పట్ల చేసిన మేలుని ఆలోచించుకుంటూ తన బిడ్డలకి పేర్లు కూడా పెట్టుకున్నట్టుగా చూస్తాం. నెక్స్ట్ అధ్యాయం 30వ అధ్యాయం. ఇప్పుడు ఈ సందర్భంలో 31 చూద్దాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. ఇలాగా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తనకి కుమారులు పుడుతూ ఉంటే లేయా జీవితం ఇప్పుడు ధన్యకరమైన జీవితం కింద కనిపిస్తుంది. యెహోవా తన పక్షమున ఉన్నట్టుగా చూస్తాము. యెహోవా తన స్థితిని చూసి తన గర్భము తెరిచినప్పుడు తన కుమారులను కంటుంటే మరి తనకి సమాజంలో ఎంతో ఘనత గౌరవము. ఇప్పుడు భర్త అప్పుడు దాకా ఒకవేళ ప్రేమించకపోయినప్పటికీ కూడా తనకి అంతమంది కుమారుల్ని కంటుంటే భర్త మనసు కూడా ఆనందంతో నిండిపోతుంది కదా. ఇప్పుడు రాహేలుకు కూడా పిల్లలు పుట్టుంటే లేయా బిడ్డల వైపు యాకోబు చూసి ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ రాహేలు గొడ్రాల కింద మనకు కనిపిస్తుంది. అయితే భర్త దగ్గర గొడవ చేస్తుంది, నాకు కూడా బిడ్డలు కావాలి, నాకు బిడ్డలు లేకపోతే నేను చచ్చేదను. అంటే తన బాధ ఏ స్థాయిలో ఉందంటే బిడ్డలు ఉంటేనే తన జీవితం బాగుంటుంది, బిడ్డలు లేకపోతే చచ్చిపోవడం కూడా బెటరే అని అనుకుంటుంది. అంటే ఇక్కడ తిన పరిస్థితి జీవితంలో అన్ని సమస్తము ఉన్నప్పటికీ కూడా ఒక ఆశ కలిగినప్పుడు ఆ ఆశ నెరవేరకపోతే ఒకరి మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ ఎక్స్ట్రీమ్ స్టేజ్లో తను అంటుంది, నేను చచ్చిపోతే బాగుంటుంది అనుకుంటుంది. ఏమి లోటు తన జీవితంలో ఏమీ లేదు కదా. చిన్నప్పటి నుంచి కూడా చక్క సౌందర్యవతి కింద ఉన్నప్పుడు అందంగా ఉండి ప్రేమించిన వ్యక్తితోటి వివాహం జరిగి అంతా బాగుంది. తనని ప్రేమించే భర్త ఉన్నాడు, అయినప్పటికి కూడా మనసులో తనకి బిడ్డలు కావాలనే ఆశ. అదేం తప్పు కూడా కాదు, కానీ తనకు మాత్రం బిడ్డలు కలగనప్పుడు ప్రతిసారి తన అక్కకి కుమారుడు పుట్టినప్పుడు తిన మనసులో కూడా బాధ వేదన రగిలిపోవడము జరుగుతూ ఉంటుంది. అప్పుడు తన ఆ మనోవేదన ఏ స్థాయిలోకి వెళ్ళిపోయిందంటే నేను చచ్చిపోతే బెటర్ అని అనుకుంటుంది. ఇక్కడ 30వ అధ్యాయము 1వ వచనము, లేని ఎడల నేను చచ్చేదనెను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. అంటే దీనికి బిడ్డలు కలగకపోవడానికి కారణం ఏంటి? దేవుడు ఇవ్వలేదు. ఎవరి జీవితంలో బిడ్డలు వచ్చినప్పుడు అది వాళ్ళ గొప్పతనం కాదు, లేనప్పుడు వాళ్ళు కుంగిపోవలసిన అవసరం లేదు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం కదా, ఆయన దగ్గర నుంచి పొందుకున్న వారే ఎవరైతే వారికి బిడ్డలు ఉన్నారో యెహోవా ఆ గర్భం తెరిచాను కాబట్టి వారికి బిడ్డలు వస్తారు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎవరికన్నా బిడ్డలు లేకపోతే మేమేదో పాపం చేసామేమో తప్పు చేసామేమో కాదు, కానీ దేవుని చిత్తం ఏదో ఉండుంటుంది. దేవుడే ఆ గర్భం తెరవలేదు కాబట్టి బిడ్డలు అవ్వలేదు. కాబట్టి అడిగేది ఏదన్నా దేవుడిని అడిగి మనం పొందుకోవడం మేలు. అంతేగాని అయ్యో నా జీవితంలో ఏదో జరిగిపోయింది, నాలో ఏదో లోపం ఉంది కాబట్టి నాకు బిడ్డలు కలగలేదని ఏ స్త్రీ కూడా అనుకోకూడదు. కాకపోతే మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో గోజాడి పొందుకోవాలి హన్నాలాగా. ఓకే, కొద్ది కాలమైంది. ఇప్పుడు మరి రాహేల్కి అయితే బిడ్డలు లేరు. తనకి ఆ మనోవేదన ఏ స్థాయిలో ఉందంటే చచ్చిపోతే బెటర్ అనుకుంటుంది. కొద్ది కాలం అయిన తర్వాత ఆమె కోరిక తీరడం చూస్తాం. 30వ అధ్యాయం
22 నుంచి 24 వరకు చూద్దాము. ఆదికాండము 30వ అధ్యాయము 22 నుంచి. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించెననుకొనెను. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. కొద్ది కాలం అయిన తర్వాత తనకి నిజంగానే బిడ్డ పుట్టినప్పుడు చాలా ఆనందించి తనకి మళ్ళీ ఇంకొక కుమారుడిని కూడా ఇస్తే బాగుండు, దేవుడు నాకు ఇంకొక కుమారుడు పుడితే బాగుండును అని ఆశపడింది. తన జీవితం అంతా అంటే వివాహం జరిగినప్పటి నుంచి తనకి బిడ్డలు లేకపోవడం పరిస్థితి చూసి తను బాధతోటి అంటే వెయిట్ చేసింది, ప్రార్థన చేసి ఉంటుంది. అందుకే యెహోవా ఆమె మొర విని ఆమె గర్భము తెరిచెను. అంటే ఆ ఓపికతోటి మొదటైతే నేను చచ్చిపోతే బెటర్ అన్నంత స్థితిలో ఉంచి తను తెలుసుకొని తన ప్రార్థనలో తను సంతానంని పొందుకుంది. చాలా కాలం అయిన తర్వాత మరి తనకి యెహోవా గర్భము తెరిచినప్పుడు తనకు ఒక కుమారుడిని పుట్టినప్పుడు తను అనుకుంటుంది నాకు ఇంకొక కుమారుడు కూడా పుడితే బాగుండని ఆశపడింది. పుట్టిన కుమారుడికైతే యోసేపు అని పేరు పెట్టింది. ఓకే, మనము ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళి 35వ అధ్యాయం చూద్దాం. 35వ అధ్యాయంలోకి వెళ్ళి 17, 18 2 వచనాలు చూద్దాము. ఆదికాండము 35వ అధ్యాయము 17, 18. తన కోరిక ఏముంది, తన ఆశ ఏముంది, నాకు ఇంకొక కుమారుడు పుడితే బాగుండని అనుకుంటుంది. 17వ వచనము, ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకు. ఇప్పుడు తను కోరుకున్నట్టుగానే తనకు ఇంకొకసారి గర్భం వస్తుంది. ఈ సమయంలో అంటే ఈ టైంకి అప్పటికి తనకి పుట్టిన మొదటి కుమారుడు యోసేపుకి ఇంచుమించుగా 6-7 ఏళ్ళు ఉండొచ్చు అన్నట్టుగా అనుకుంటారు. అయితే ఆ టైంకి ఆమె ప్రసవ వేదన పడుతున్నప్పుడు మంత్రసాని ఆమెతోటి భయపడద్దు, ఇదియు నీకు కుమారుడు అగునని చెప్పాను. కుమారుడు మళ్ళీ ఒకసారి తను కోరుకున్నట్టే తనకు ఇంకొక కుమారుడు పుట్టినప్పుడు ఆ పుట్టిన వెంటనే ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అని పేరు పెట్టెను. జీవితం అంతా అంటే తన జీవితం ఎంతో అందంగా మొదలైంది, అందగత్తెగా ఉంది, అందరి మన్ననలు పొందుకుంది, ప్రేమించిన వ్యక్తితో వివాహమైంది. వివాహం తర్వాత కూడా భర్త ఎంతో ప్రేమిస్తున్నప్పటికీ కూడా తను ఒక స్థితికి వచ్చేటప్పటికి తన జీవితంలో మనోవేదన అయితే స్టార్ట్ అయిపోయింది. బిడ్డలు కావాలని ఆశపడి స్టార్టింగ్లో అయితే అనుకుంది నేను నా జీవితం ఎందుకు, ఇది చాలా వ్యర్థము, నేను చచ్చిపోతే బెటర్ అనుకుంది. కానీ తర్వాత ప్రార్థన చేయడం నేర్చుకొని దేవుని యందు విశ్వాసంతో వెయిట్ చేసింది. అందుకని యెహోవా ఆమె మొర విని ఆమె గర్భము తెరిచిన తర్వాత ఒక 6 ఏళ్ళు ఉండుంటుందేమో మొదటి బిడ్డకి. ఆ మొదటి బిడ్డతోటి అంటే అంత మాత్రమే టైం గడిపింది. రెండో బిడ్డ అంటే ప్రసవ సమయంలోనే ఆమె చనిపోవడం జరిగింది. ఆరాట పడిపోయింది బిడ్డల కొరకు, కానీ బిడ్డలతో సమయమే గడిపేంత అవకాశం ఆమెకి రానట్టుగా మనం చూస్తాం. ఇంకొక వచనం కూడా చూద్దాము. మనము రూతు గ్రంథంలోకి వెళ్ళి 4వ అధ్యాయంలో 11వ వచనము చూద్దాం. 4:11. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్లజేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. ఇది సందర్భం ఏంటంటే రూతు బోయాజుని వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకి పుట్టిన బిడ్డను చూసి అంటే అక్కడ పురజనులు 11లో అందుకు పెద్దలతోనూ అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలీయుల వంశంను వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయును గాక. రాహేలు లేయా అంటే ఆశీర్వదిస్తున్నప్పుడు ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళని ప్రస్తావిస్తూ వీరిలాగా
ఉండునుగాక అని ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగ మనకు అర్థమవుతున్నారు అంటే ఇశ్రాయేలు వంశాన్ని ముందుకు, అంటే ఇశ్రాయేలీలని యాకోబు వంశంని ముందుకు తీసుకెళ్లే వారి కింద, ఆయనకి బిడ్డల్ని ఇచ్చిన స్త్రీల కింద వీళ్ళని చూస్తున్నారు. బిడ్డలైతే పుట్టడంలో, కొడుకులు పుట్టడంలో లేయాకి 6 కుమారులు 1 కుమార్తె పుడతారు. ఇక్కడ మనకి రాహేలుకు మాత్రం 2. రెండవ కుమారుడి ప్రసవ సమయంలో ఆమె చనిపోయినట్టు చూస్తాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఆశీర్వదిస్తున్నప్పుడు రాహేలును ముందు పెట్టి చెప్తున్నారు, లేయాని తర్వాత పెట్టి చెప్తున్నారు. తనకు పుట్టిన 1 కుమారుడు ఇశ్రాయేలీలు అందరూ కూడా, అంటే బిడ్డలందరూ కూడా కరువు కాలంలో నశించిపోకుండా ఉండడానికి తన వల్ల, అంటే అతను సహాయం చేసినట్టు, అంటే తన తెలివితేటలు వాడి కరువు కాలంలో వాళ్ళు నశించిపోకుండా ఉండడానికి సహాయం చేసినట్టుగా మనం చూస్తాం. కొద్ది కాలం అయ్యేటప్పటికి తర్వాత మనం చూస్తే యేసు ప్రభు వారు లేయా కడుపున పుట్టిన యూదా వంశంలోనే వస్తారు. అంటే కొద్ది సమయము ఒక అక్కది అప్పర్ హ్యాండ్ ఉంటే, కొద్ది సమయం ఒక అంటే చెల్లెలది అప్పర్ హ్యాండ్ ఉన్నట్టు చూస్తాం. ఒకళ్ళది పై చేయి ఉన్నప్పుడు ఒకసారి, ఇంకొకసారి పై చేయి ఉన్నట్టు. అంటే మనోవేదన కేవలం లేయా జీవితంలోనే లేదు, రాహేలు జీవితంలో కూడా ఉంది. ఆశీర్వాదాలు లేయా జీవితంలో ఉన్నాయి, ఆశీర్వాదాలు రాహేలు జీవితంలో కూడా ఉన్నాయి. ఒక సమయంలో ఒకళ్ళు బాగా ఉన్నట్టు చూస్తాం, ఒక సమయంలో ఇంకొక సమయంలో ఇంకొకళ్ళు బాగా ఉన్నట్టు చూస్తాం. ఒక ప్రాంతంలో ఎండ ఎక్కువ కాస్తుంది అనుకుందాము. ఆ ప్రాంత వాసులందరికీ కూడా సమానంగా ఎండ ఎక్కువగానే కాస్తున్నట్టుగా లెక్క. వర్షం ఎక్కువ పడితే ఆ ప్రాంత వాసులందరికీ కూడా అలాగే ఉంటుంది. కానీ ఈ మనోవేదన అనేది వచ్చేటప్పటికి ఒక ప్రాంతంలో వాళ్ళందరూ ఒకేలాగా ఉండరు. అంతెందుకు ఒక కుటుంబంలో వారు కూడా అందరూ ఒకేలాగా ఉండరు. ఒకరి జీవితంలో సంతోషం ఉండొచ్చు, అదే కుటుంబంలోని ఇంకొకళ్ళు వేదనలో ఉండొచ్చు. కాబట్టి మనము అందరూ మానసిక స్థితి ఒకేలా ఉంటుంది అని మాత్రం మనము ఆలోచించకూడదు. ప్రతి ఒక్కరి మనసులో ఏమి నడుస్తుంది అన్నదాన్ని మనము కూడా అంటే కంపాషన్తో అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం రూతు గ్రంథంలో ఉన్నాం కాబట్టి మనకి రూతు గ్రంథంలో నయోమి ప్రస్తావన తెలుసు. నయోమి మొదట అయితే బెత్లెహేము నుంచి తన భర్తతో ఎలిమెలెకుతోటి మోయాబు అనే దేశంకి వెళ్ళి స్థిరపడుతుంది. తన 2 కుమారులకు కూడా మోయాబీలతోటి వివాహము చేయిస్తుంది. కొద్ది కాలం అయ్యేటప్పుడు భర్త చనిపోతాడు. ఒక 10 సంవత్సరాలు గడిచేటప్పటికి 2 కుమారులు కూడా చనిపోతారు. తన జీవితంలో ఇంకెవ్వరూ లేరు, 2 కోడళ్ళు ఉంటారు. అంటే డిప్రెషన్లో, మనోవేదన విషయంలో చూసుకుంటే తను ఇంకా పీక్స్లో ఉన్నట్టుగా లెక్క. తనకి సర్వము కూలిపోయిన స్థితి. ఆ కుమారులకు కూడా బిడ్డలు లేరు, తనకి ఏమీ లేదు. కోడల్ని పిలిచి తను 2 కోడల్ని వెళ్ళిపోయి పెళ్లి చేసుకోమని చెప్తుంది. కానీ 2 కోడల్లో ఒక కోడలు రూతు, నేను నీతోటే వస్తాను, నీ ప్రజలతో పాటు ఉండడానికి ఇష్టపడుతున్నాను, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తనతో పాటు ఇక్కడికి బెత్లెహేమ్కి వస్తుంది. చాలా మానసికంగా చెదిరిపోయిన పరిస్థితి. డిప్రెషన్ అంటే హైట్స్ ఆఫ్ డిప్రెషన్ అంటాం కదా మనం. ఏముంది తన జీవితంలో, ముందు చూసుకోవడానికి ఏమీ లేదు. కానీ రోజులు గడుస్తున్నప్పుడు రూతు పొలంలో పనిచేయడానికి వెళ్తున్నప్పుడు తనకి కనుక్కుంటుంది ఎవరు అని అంటే, బోయాజు పొలంలో పని చేస్తున్నాను. అత్తగారు, తను రూతుకి అత్తగారు. కానీ తన కోడల్ని స్థిరపరచాలని ఆలోచించి మనకి 2వ అధ్యాయంలో చూసుకుంటే, రూతు గ్రంథము 2వ అధ్యాయంలో మనం ఆలోచించుకుంటే 20 నుంచి 23 వరకు చూసుకుంటే, నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదించబడును గాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుషుడు మనకు సమీప బంధువుడు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా, మోయాబీయురాలైన రూతు, అంతేకాదు అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించే వరకు తన పని వారి వద్ద నిలకడగా ఉండమని నాతో చెప్పానని. సో బోయాజు గురించి రూతు అత్తగారితో చెప్తుంది, నేను ఆయన పొలంలో పనిచేస్తున్నాను, నాతో చాలా మంచిగా ఉన్నాడని. అప్పుడు అత్తగారు అంటే ఇనిషియేటివ్ తీసుకొని
రూతుకు చెప్తుంది, నువ్వు వెళ్ళి బోయాజుతోటి నిన్ను వివాహం చేసుకోమని అడగమని చెప్తుంది. తను కోడల్ని స్థిరపరచాలని ఆలోచిస్తుంది. తను బాధలో ఉంది, నాకెందుకు రూతుకి ఏమవుతే నాకేంటి అని ఆలోచించట్లేదు. తన స్థితిలోంచి తన కోడలి వైపు చూసి తన కోడలి జీవితం బాగుపడాలని కోడలికి చెప్పి బోయాజుని అడగమని చెప్పి పంపిస్తుంది. అలాగే రూతు వెళ్ళి బోయాజుని అడగడం జరుగుతుంది. తర్వాత బోయాజు ఏదో ఒక ఫార్మాలిటీ ఉంటే అది ఫుల్ఫిల్ చేసి తర్వాత తనని వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఆ వివాహం చేసుకున్నప్పుడు తనకి ఒక కుమారుడిని పుడితే ఆ కుమారుడు నయోమి తనకి కలిగిన కుమారుడి కింద తనని స్వీకరించి ఆనందిస్తుంది. అంటే అప్పటి నుంచి తన జీవితంలో సంతోషం వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ అంటే మనం ఆలోచించాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బాధలో ఉంది, ఎక్స్ట్రీమ్ డిప్రెషన్లో ఉంది, కానీ తను అంత మటుకే ఆగిపోకుండా ఇంకొకళ్ళ జీవితం బాగుపడాలని, తన కోడలి జీవితం బాగుపడాలని ఆలోచించి ఒక స్టెప్ తీసుకొని రూతుని మళ్ళీ వివాహం చేసుకునే విధంగా తను ప్రేరేపించి తను ఒక ప్లాన్ చెప్పి కోడల్ని బోయాజు దగ్గరికి పంపించి వివాహం జరిగేలాగా ఒక ఇనిషియేటివ్ తీసుకున్నట్టుగా మనం చూస్తాం. మరి మనము కూడా అనేక మారులు మనము మానసికంగా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు దేవుడు కూడా మన పట్ల చూస్తూ ఉంటారు. యేసు ప్రభువారు సిలువకి అప్పగిచ్చినప్పుడు, సిలువలో ఆయన్ని చంపడానికి తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ చుట్టూ ఉన్న స్త్రీలు ఏడుస్తున్నప్పుడు వారి బాధను చూసి ఆయనే అతి భయంకరమైన బాధలో ఉన్నారు. అది అవమానకరమైన పరిస్థితి, అది ఆ సమయంలో కూడా స్త్రీల వైపు చూస్తున్నారు. లూకాసు వార్త, మనము లూకాసు వార్త 23వ అధ్యాయంకి వెళ్ళి 28వ వచనం చూద్దాం. లూకాసు వార్త 23:28లో యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. అంటే బాధలో ఉన్న వాళ్ళని కూడా దేవుడు చూస్తున్నారు. ఏమని చెప్తున్నారు? నేను అంటే యేసుప్రభు వారిని చూసి ఏడుస్తున్నారు. ఆయన బాధలో ఉన్నారు కానీ ఆయన బాధలోంచి కూడా మన వైపు చూసి మనకి ఊరట కలిగించడానికి ఆయన మాట్లాడుతున్నారు. స్త్రీల వైపు చూసి మీరు ఏడవకండి, మీరు నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవమని చెప్తున్నారు. ఈ మాటలో ఆయన మనని రక్షించడానికి సిలువలోనే ఆయన ప్రాణాన్ని అర్పించారు, ఆయన రక్తం కార్చారు, మనల్ని పాప స్థితి నుంచి రక్షించారు. అంత మాత్రమే కాదు, కానీ ప్రతిదినము అనుదినము ప్రతి స్థితిలో కూడా మనము బాధలో ఉండకుండా ఉండడానికి ఆయన మాట్లాడుతున్న ఓదార్పు మాటల కింద మనం చూస్తాం. ఏడవద్దు కానీ మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని చెప్తున్నట్టుగా మనం ఇక్కడ ఈ వచనంలో చూస్తున్నాం. మనము కూడా ఈ అప్స్ అండ్ డౌన్స్లోంచి పాస్ అవుతాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది సర్వసాధారణం, అందరికీ ఎవరూ దీనికి అతీతులు కాదు. ఇలాంటి సమయంలో మనము గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవ్వరూ కూడా ఈ పరిస్థితి మానసిక స్థితికి అతీతులు కారు. నేను ఇప్పుడు డిప్రెస్ ఫీల్ అవుతున్నానంటే ఈరోజు నేను ఇలా ఉన్నాను కానీ నా జీవితం కూడా మారుతుంది అని ఆలోచించుకోవాలి, ధైర్యపడాలి, ధైర్యం తెచ్చుకోవాలి. నయోమిలాగా ఇంకొకరికి సహాయం చేయడానికి ముందుకు రావాలి. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు? నా కొరకు కాదు మీరు ఏడవలసింది, మీ కొరకు. యూ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ కొరకు, మీరు మీ పిల్లల కొరకు మీరు ఏడవండి అని. అంటే మీరు బాధపడవలసింది, మీరు చూసుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే మీ గురించి, మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచించండి అని. వేరే వాళ్ళని సెటిల్ చేయాలి, మనం ఆలోచించాలి, వేరే వాళ్ళకి ఆదరణ కలిగించాలి. యేసుప్రభు వారు కూడా వేరే వారికి ఆదరణ కలిగిస్తున్నారు. అలా చేసినప్పుడు మన జీవితం కూడా సంతోషంతో నిండిపోతుంది. అలాంటి ఆలోచన, అలాంటి యాక్షన్ మనమందరం కూడా తీసుకోవాలని, మన జీవితంలోని మనోవేదనని ఓడించి, డిప్రెషన్ని ఓడించి సంతోషంతో మనమందరం జీవితకాలం ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యము ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనాలండి.